ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. అంతకంటే ముందుగా మీరెవరైనా కూడా ఈ యొక్క ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన యొక్క ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మనం అన్ని సోషల్ అవేర్‌నెస్‌కి సంబంధించి అంటే ఎలాంటి మోసాలు జరుగుతాయి, ఆ మోసాల నుంచి మనం ఎలాగా బయటపడాలి అనేటువంటి విషయాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైనటువంటి వాళ్ళకు షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి, షేర్ చేసినప్పుడే ఈ యొక్క వీడియోస్ అనేటువంటివి అనేకులకు అది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అనేకులకు అందుబాటులో వాళ్ళకొక మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతామనమాట. అందుకనేసి ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగిందండి. ఇక మనము మన యొక్క టాపిక్‌లోనికి వెళ్తే సైబర్ క్రైమ్ గురించి నేను చాలా వీడియోలు చేశాను. ఇక మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మా కజిన్ బ్రదర్‌కే ఇది జరిగిందనమాట. ఆయన ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తూ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆన్‌లైన్ త్రూ మేము లోన్స్ ఇస్తాము. ఇంత డబ్బులు పే చేయాలి అని జెన్యూన్‌గానే వాళ్ళు మాట్లాడినట్లుగా వాళ్ళు ప్రవర్తించారంట. అంటే ఇంక ఈ డబ్బులు కట్టేసేస్తే గిన మీ యొక్క అకౌంట్‌లోకి డబ్బులొచ్చేస్తాయి. అది మినిమమ్ ఇదొక ఫీజనమాట. ఈ యొక్క ఫీజుని మీరు పే చేసినప్పుడు మీకు డబ్బులొచ్చేస్తాయి అని ఆయన యొక్క కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారంట. అలాగే ఇంకా మీరు డబ్బు పే చేస్తే గిన వితిన్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ లోపల మీ యొక్క అకౌంట్‌లోకి ఇంత పెద్ద అమౌంటు వస్తుంది. మీరు తర్వాత దాన్ని ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో కట్టాలి మాకు అని అలాంటి ఒక కండిషన్ పెట్టారంట. సరే మా బ్రదర్ ఏం చేశారంటే, ఆయన ఎవరికీ చెప్పలేదంట. అంటే ఆహ్, ఎ ఎందుకు వచ్చిన తర్వాత చెప్పొచ్చు అనేసి ఆయన కట్టేసాడనమాట. ఆ యొక్క అమౌంట్ అనేటువంటిది 8,000 9,000 ఎంతో కట్టేసాడనమాట. ఆ యొక్క అమౌంట్ కట్టేసిన తర్వాత నుంచి తర్వాత ఫోన్ కాల్స్ ఇంకా వాళ్ళకు కాల్స్ చేస్తే వాళ్ళెవరు కాల్స్ లిఫ్ట్ చేయటం లేదంట. ఆన్‌లైన్‌లోనికి వెళ్తే గిన ఆన్‌లైన్‌లో అక్కడి నుంచి కూడా ఏం రెస్పాన్స్ రావటం లేదంట. తర్వాత ఆ రోజంతా ఆయన ట్రై చేశాడంట. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అప్పుడు ఆయనకనిపించింది ఇది ఏదో మోసం జరిగింది అనేటువంటి విషయం అప్పుడు ఆయనకు అర్థమైందనమాట. ఆ యొక్క నంబర్స్ ఏ నంబర్స్ నుంచైతే ఆయనకు కాంటాక్ట్‌లోకొచ్చి మాట్లాడారో, ఆ యొక్క నంబర్స్ అన్నీ కూడా బ్లాక్ లిస్ట్‌లోకెళ్ళిపోయినాయనమాట. అంటే అవేం పని చేయనటువంటి ఆ యొక్క స్థితిలోనికెళ్ళిపోయినాయనమాట. అంటే ఇదంతా కూడా ఒక ఆన్‌లైన్ మోసాలండి. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్‌లో ఒక భాగాలనమాట. ఇలాగా ఎంతోమంది లక్షలాది ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క డబ్బుని ఇలాగా సైబర్ క్రైమర్స్ మోసాల ద్వారా ఆ యొక్క డబ్బును వాళ్ళకు అంటే ఆశ చూపిస్తారనమాట. ఎక్కువ పెద్ద అమౌంట్ మీకు ఇస్తాము. పెద్ద అమౌంట్ లోన్ రూపంలో వస్తుంది అని ఇలాగ ఆశ చెప్పి వాళ్ళని మోసం చేసేటువంటి వాళ్ళనమాట. ఎందుకైనా ఎప్పుడైనా కూడా నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే గిన, లేకపోతే గిన మనం ఎవరో తెలీదు. మనం తెలియనటువంటి పర్సన్‌కి వాళ్ళెవరో మనకు లక్షలలో లోన్‌లు ఇస్తున్నారు. లోన్‌లు ఇస్తాము అని చెప్పినప్పుడు మనము ఒక నిమిషం ఆలోచించాలనమాట. ఎందుకు మనము వీళ్ళకి అమౌంట్ పే చేయాలి? వాళ్ళెందుకు మనకు లోన్ ఇస్తారు అని. ఎప్పటికైనా కూడా మన లోకల్‌లో ఉన్నటువంటి మన అకౌంట్‌లో మన పేరు పైన ఉన్నటువంటి అకౌంట్స్ ఏమైతే ఉంటాయో వాటి నుంచి అక్కడ బ్యాంకర్స్ నుంచి మనము ఏదైనా అవసరమైనప్పుడు లోన్‌లు తీసుకున్నప్పుడు అది జెన్యూన్‌గా ఉంటుందండి. జెన్యూన్‌గా అక్కడ నుంచి లోన్‌లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ. అక్కడి నుంచి లోన్ తీసుకొని మళ్ళీ తిరిగి మనము చెల్లించటము ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయన్నమాట. కానీ ఇలాగ ఆన్‌లైన్‌లో వాళ్ళకేంటంటే ఆర్‌బీఐ రూల్స్ అనేటువంటివి వాళ్ళకుండవన్నమాట. వాళ్ళు ఓన్‌గా యాప్‌లను క్రియేట్ చేసుకొని, ఆ యొక్క ఓన్ యాప్‌ల ద్వారా ఇలాగ జనాలను చీట్ చేస్తా ఉంటారనమాట. అందుకని జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళు కొన్ని ఓటీపీలు అడుగుతారు. ఆ ఓటీపీలు కూడా షేర్ చేయటం కూడా అది మంచిది కాదనమాట. ఇలాగ ఎన్నో మోసాలు జరుగుతా ఉన్నాయండి. సైబర్ క్రైము రకరకాలైనటువంటి మోసాలనమాట. మంచి ఎడ్యుకేటెడ్‌గా ఉండేటువంటి వాళ్ళు తెలివిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళు మోసాలు చేస్తారనమాట. ఎంతో షార్ప్‌గా ఉండేవాళ్ళే ఇలాంటి మోసాలకు గురవుతా ఉంటారు. తర్వాత మా బ్రదర్ ఏం చేశారు ఎవరికి కంప్లెయింట్ ఇయ్యాలో తెలియలేదు. ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్లి చెప్పినప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్‌కి ఇలాగా చేయండి అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత అప్పటికే ఆయనది టైము మించిపోయింది. ఇంకా అప్పటికే ఒక 3, 4 డేస్ అయింది. ఏం రెస్పాన్స్ లేదు. అయినప్పటికీ కంప్లెయింట్ అయితే గిన ఇచ్చినారనమాట. ఆ యొక్క సైబర్ క్రైము ఇలాంటి మోసాలు జరిగినప్పుడు ఆన్‌లైన్‌ల ద్వారా మనము ఏ నంబర్‌కు మనము కంప్లెయింట్ ఇవ్వాలి అంటే ఆన్‌లైన్‌లో 1930కి ఇవ్వాలండి. ఇంకొక నంబర్ వచ్చేసి 1444 ఇవ్వాలి. అలాగే వెబ్‌సైట్ కూడా ఉందండి. వెబ్‌సైట్‌లో మనము www.cybercrime.gov.inc అక్కడ కూడా మనము
వెళ్ళి అక్కడ ఆ వెబ్‌సైట్‌లో మనము చూసినప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క టిప్స్ కానీ, తర్వాత ఎలాగా సైబర్ క్రైమ్‌లో ఎలాగ మోసాలు జరుగుతాయి, ఎలాగ కంప్లెయింట్ ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉండటం జరిగిందనమాట. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవేర్‌నెస్‌గా ఉండాలండి. అవేర్‌నెస్‌గా ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలనేటువంటివి మనము దాదాపుగా మనం అరికట్టొచ్చనమాట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మనకు ఫ్రీగా ఇస్తున్నారు లేకపోతే ఎవరైనా మనకు లాభమొచ్చేటట్లుగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ అని చెప్తున్నారు అనంటే ఏంటి దీని వెనుక ఏంటి రహస్యం ఏంటిది? ఎందుకు వాళ్ళు మనకిస్తారు? వాళ్ళెవ్వరని మనకిస్తారు? మనం ఎవరని వాళ్ళు మనకు ఇలాంటి హెల్ప్ చేస్తారు అని ఒక నిమిషం మనం ఆలోచించాలండి. ఆలోచించి మనం ముందడుగు వేయాలి. ఎందుకంటే ఇలాంటి మోసాలనేటువంటివి ఒకసారి ఆ మోసం జరిగిన తర్వాత తిరిగి ఆ డబ్బనేటువంటిది వాపసయితే ఖచ్చితంగా రాదనమాట. ఏదో కొన్ని కేసులలో మాత్రమే అంటే ఇమ్మీడియేట్‌గా వితిన్ 48 అవర్స్, 24 అవర్స్ లోపల మనం కంప్లెయింట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళను సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ వాళ్ళను పట్టుకోగలుగుతారు. కానీ లేకపోతే వాళ్ళు ఆ యొక్క ఫోను నంబర్స్ అవన్నీ కూడా డిలీట్ చేసేసి, అవన్నీ కూడా బ్లాక్‌లో పెట్టేసుకొని, ఇంకా ఎస్కేప్ అయిపోయినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరండి. కాబట్టి అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి. సైబర్ క్రైమ్‌కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఆ యొక్క ట్విట్టర్‌లో వీటన్ని చోట్ల కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. గవర్నమెంట్ వాళ్ళు. అవన్నీ కూడా చూడండి. అవన్నీ చూసుకుంటూ మనం అవేర్‌నెస్‌ని పెంచుకోవాలి. మనమే కాదు మన పిల్లలు కూడా ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలకంతా గురవుతా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియనటువంటి వాళ్ళకు మనం అవేర్‌నెస్ అనేటువంటిది ఇవ్వాలండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ.